మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే యాట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేశంకి వస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు? అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకి జట్టీలు అందుబాటులో లేవు. ఓకే, అంటే ఇక్కడ ఏటకి వెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఎరిగేస్తుంటాయి. దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్లకి జట్టీలు ఉంటాయి అక్కడ. ఓకే, అందుకనే ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే ఓకే జీవనోపాధి ఓకే కష్టపడడానికి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు? నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా? అది సముద్రంలో ఏటకి వెళ్తాం. చేపలు ఎక్కి పట్టిందంటే 20 రోజులకు వచ్చేస్తుంటాం. అంటే ఐస్ అంటారు కదా, ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే, చేపలు ఎక్కువ దొరికితే ముందు వచ్చేస్తాం. దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతుంది. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తాం జట్టి. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను, ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు? అవ్వదు. దగ్గరలో అవ్వద్దు. అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా, పోలీసు దగ్గర, దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్లు టవర్ వస్తుంది మాకు. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం, అలా ప్రయత్నిస్తుంటాం. అలాగా. ఓకే, బాగున్నారా? చాలా బాధ. పిల్లలు బాగుంటారా, ఎలా ఉన్నారు, అందరూ బాగుంటారా, అమ్మ నాన్న అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్గా. గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు వీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, ఆడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు, తుఫాన్ కదా గుజరాత్లో ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తాం. వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటుంది. తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం, తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా, 30 డేస్ అయ్యగల ఇంక కాల్ వస్తుంది, పక్కన పెట్టుకోండి. కాల్ 30 డేస్ కానీ 1 డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట. ఎందుకు రాలేదు, ఏమైంది అనేసి టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం. మన సినిమాలో కూడా సాంగ్ మోంటాజెస్ లో ఉంది కదా, ద క్యాలెండర్ వేర్ యు కీప్. సో ఆ 30 డేస్ అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మన ఫిల్మ్లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు ఉణుగుతున్నాయో తెలుసా అని. సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలని, సేట్లు ఉంటారు కదా వీళ్ళకి బోటుకి సంబంధించి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు. వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్లో ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించి వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాం యాడ్ చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే. ఎలా తెలిసింది ఆ రోజు, ఎలా వాళ్ళు దొరికిపోయారు అనేది? నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్నా అలా, ఫోన్ వస్తుంది. 29 డేస్ అయింది అప్పటికి. ఫోన్ వస్తుందని ఇలాగే కూర్చున్నా, మా పెద్ద పాప పక్కన పెట్టుకొని. మా అమ్మకి కానీ చెప్తానని, మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది, వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి. ఇలాగా మీ ఆయన
పాకిస్తాన్కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అది గుజరాత్ నుంచి. మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా, అక్కడి నుంచో ఒక బోటు జట్టికి వచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది, కలర్ చూసారు ఆ బోటులో ఉన్నోళ్ళు, మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు, అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు, అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో, చంపేస్తారు ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉండే అదో టెన్షను. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళు సంబంధించిన వాళ్ళు, మా ఊర్లో అయితే 7 ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే, ఒక అబ్బాయి భాష వచ్చింది, గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటు, వాళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సేటుకి అంటే, వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట ఏమైంది, ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సేటు అని అడిగితే అతనేమో పట్టుకుని వెళ్ళిపోయారు నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి, ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలు కాదు. 22 మెంబర్స్ అంటే చిన్నపిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను, 2 పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే, 2 బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే ఏం చేయాలని ఆలోచనతో 1 మంత్ వరకు అలా ఉన్నాం. మీరు ఆ పాకిస్తాన్లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్కి వెళ్ళి వాళ్ళు పట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైం అయినా ఇలా జరగటం? ఓకే. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ, ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాం మేము. వాళ్ళు సంవత్సరంన్నర ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం, అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి, ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి, పలానా రామారావు పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా, దానివల్ల ఆయన ఉండిపోయారంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు, చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం, మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగ ఇదైంది. అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు, ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా లేకపోతే సెల్లోనే ఉండేవారా, ఏం చేసేవాళ్ళు? అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాన్, లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట తెంపేవాళ్ళం, గడ్డి. తర్వాత గార్డెనింగ్ అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు, వాళ్ళు జల్లిసి కర్రకి గోనెకి చుట్టేసి అలాగా అలికినట్టుగా చాలా పేసినట్టు చేపిస్తారు. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఆ నీళ్ళు మోస్తాం 1-2 గంటల పని ఉంటుంది, మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా, లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకసారి రాసిన తర్వాత, ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మచిలీపట్నం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో, ఉత్తరాలు కూడా మేము అదే 1-2 నెలలకి, ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే, ఏట పూర్తి అయిపోయింది, అదే రోజు తెల్లారిసరికి వచ్చేలాంటి టైంకి అనుకోకుండా దొరికిపోయాం, ఇలా జరిగింది, ఒక పక్క బాధగుండా లోపల దిగుమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పాం. అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్, అప్పుడు అదే ఏట రావాలనుకుంటాను ఊరు, నేను ఇంకా వచ్చి రావాలనుకుంటే ఇంకా దొరికిపోయింది. 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, అప్పటికి ఇలాగ అయిపోయాం, సన్నంగా అయిపోయాం. వాళ్ళు ఏదో చపాతీలు అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో, అదేదో మనకి ఏదో బరువు మోయాలన్నా మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాం. తర్వాత నోటంటే కూడా బ్లడ్ వచ్చేస్తుంది, ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నారు. అలా అంటే చాలా భయం వేసేది అలాగే.
లాస్ట్ మీరు ఆ పుల్వామా టైంలో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు? అయిపోయింది మరి. ఏదో వేరే సెల్లో పెట్టేవారంట అక్కడ, ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరిగితే. అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా ఒకటి చంపేశారని తెలిసింది మాకు. అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా. చంపేస్తే మాకు తెలీదు, మాకు 4 రూమ్లలో అందరికి ఒక్క రూమ్లో బంధించేస్తుంటారు. బ్యాగులకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబు వేసేస్తారు, మనం చంపేస్తారని అంటాడు ఇంకొకడు. చాలా భయం వేసేస్తుంది. అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ వాళ్ళు, ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్ ఖైదీ చంపేశాడు కదా, ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతాను, మీరు జడవద్దని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. అలా జరిగింది. అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది? పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే. ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు ఏడు చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకొని కానీ మాంసం కానీ తినడం కానీ, 22 మందికి మరి మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత అయ్యేది మీకు? ఎంతంటే ఒక 200-300-500 అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఇద్దరేసిది ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే. ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుంటేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. ఓకే. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ? అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే. పెట్టారు, కట్ చేసి పెట్టేదాన్ని అనమాట, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? అంటే ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తున్నాం, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యాను బావో సత్యాను అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ సెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది, కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా అదే బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి? తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు,